పట్టపగలే హత్యలు. నిజంగా ఇట్లాంటివైతే మనం ఈ 2 ఏళ్లలోనే ఎక్కువ చూస్తున్నాం. విపరీతమైన అరే అడ్డగోలుగా ప్రశ్నిస్తే చంపేస్తున్నారు. మొన్న ఓని జగద్గురుగుట్టలు చంపిర్రు, అత్తాపూర్ దగ్గర చంపిర్రు. ఇగో నిన్న హైదరాబాద్లో నేరగాళ్ళు తుపాకులు ఒక రియల్టర్ని జవహర్ నగర్లో రియల్టర్ని పట్టపగలు కాల్చి చంపారు. కత్తులతో చంపుతారు. అసలు మనం ఓ డెవలప్డ్ కంట్రీలో ఉన్నామా లేకపోతే ఒక బీహార్లో ఆటవిక రాజ్యంలో ఉన్నామా అర్థం కావట్లేదు. గంత దారుణంగా ఉన్నాయి శాంతి భద్రతలు. మనం 9.5 ఏళ్ళలో చూసినాం శాంతి భద్రత ఎట్లున్నాయి అనేది. తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎట్లున్నది, తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కేంద్రం నుంచి నాకు తెలిసి 3 సార్ల ఈ నేషనల్ అవార్డు వచ్చింది మనకు. బెస్ట్ ఇంటెలిజెన్స్ ఇన్ ద కంట్రీ అని వచ్చింది. ఇక్కడ ఉన్న స్నేక్ గ్యాంగ్ని ఎవరికి అనుమానం వాసన రాకుండా తుదముట్టించింది స్నేక్ గ్యాంగ్. ఒక నయీం అనేటోడు ఒక అరాచక శక్తిగా మాట్లాడితే వాడిని ఖతం చేశారు. ఇట్లా వీళ్ళు చంపారు. తెలంగాణలో కూడా చంపారు. ఎవరిని చంపారు? జనం పాలిట ఎవడైతే అరాచకంగా తయారైందో, జనాన్ని ఎవడైతే ముంచుతున్నాడో, జనాన్ని ఎవరైతే చేస్తున్నారో అట్లాంటి వాళ్ళని అడ్రస్ లేకుండా చేశారు. ఇప్పుడేం జరుగుతుందంటే రియల్టర్లను చంపుతున్నారు, అమ్మాయిలను చంపుతున్నారు, ఇంట్లో ఉన్న ముసలోళ్ళను చంపుతున్నారు. పొద్దున లేస్తే ఇవే హత్యలు. అసలు ఓ భయం అనేది లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు పోలీసులను ఏంది గల్లాల మీద పట్టుకొని లాగుతున్నారు. ఈ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పి అయితే అధికారంలోకి వచ్చాడో ఆ చెప్పిన మాటలన్నీ కూడా 2 ఏళ్లలో ఇవన్నీ మాటలు తప్ప, నీటి మీద రాతలు తప్ప చేసే చేతలు కాదని 2 ఏళ్ల ప్రజాపాలనలో అర్థమైపోయింది ప్రజలకు.